ఎదురు ప్రశ్నలు చందమామ కథ. పాండ్యదేశానికి చెందిన హరిశంకరుడు అనే గొప్ప విద్వాంసుడు తనకన్నా గొప్పవాడు ఏ దేశంలోనూ లేడనిపించుకోవాలని అనేక దేశాలు తిరిగి అనేక దేశాల విద్వాంసులతో వాదించి వారిని ఓడించి విజయపత్రాలు పుచ్చుకుంటూ కాలక్రమాన కాశీనగరం చేరుకున్నాడు. కాశీరాజు హరిశంకరుడి కోరిక తెలుసుకుని తన ఆస్థాన విద్వాంసులతో అతను వాదించడానికి అనుమతిచ్చాడు. కాశీ ఆస్థానంలో 49 మంది విద్వాంసులు ఉండేవారు. వారికి పెద్ద గజకేసరి ఉపాధ్యాయుడు అనే మహాపండితుడు. ఆయన హరిశంకరుడితో పాండిత్యాన్ని వాదానికి జయాబ్జయాలకు గురిచేసే ఆచారం మాకు లేదు. మహాపురాణాలను ఇతిహాసాలను రచించిన మహాత్ములు ఎవరితోనూ వాదించలేదు, ఎవరిని ఓడించనూ లేదు. ఒక విద్వాంసుణ్ణి మరొకటి ఓడించడం ఆ విద్వాంసుణ్ణి అవమానించడము నొప్పించడము అవుతుంది. ఎంత గొప్ప విద్వాంసుడైనా అతని కంటే గొప్ప విద్వాంసుడు ఉంటాడనే మా నమ్మకం. విద్వత్తుకు పరిమితంటూ లేదు. అందులో హెచ్చుతగ్గుల సందర్భవశాన అవే తెలుస్తాయి. వాదన ద్వారా వాటిని తేల్చవలసిన అవసరం మాకు లేదు అన్నాడు. తనను చూసి తన ప్రతిమ గురించి విని భయపడి గజకేసరి అలా అన్నాడనుకుని హరిశంకరుడు, చేతకాని పండితులు ఇలాగే అంటారు. మీలో ఎవరికి వాదించడం ఇష్టం లేకపోతే నేను గెలిచినట్లు ఒప్పుకుంటూ విజయపత్రం ఇయ్యండి అన్నాడు. ఈ మాట వింటూనే యువక పండితుడొకడు, ఆయనను తృప్తిపరచడానికి నేను ఆయనతో వాదిస్తాను. నేను ఇంకా విద్యార్థి దశలోనే ఉన్నాను కనుక ఓడితే నాకు వచ్చే అవమానం ఏమీ లేదు. ఆయన గెలిస్తే నన్ను గెలిచినట్లు విజయపత్రం తీసుకుపోతారు. ముందు ఆయన నన్ను 3 ప్రశ్నలు అడిగితే తర్వాత నేను ఆయనను 3 ప్రశ్నలు అడుగుతాను అన్నాడు. రాజు ఇందుకు ఒప్పుకున్నాడు. ఈ ప్రపంచం కన్నా పెద్దదేది అని హరిశంకరుడు అడిగాడు. చూడండి, ఆకాశమే అన్నాడు యువక పండితుడు. తన ప్రశ్నకు సరియైన సమాధానం వేదాంతార్థంలో బ్రహ్మం, ప్రాపంచిక అర్థంలో ఆశ అని హరిశంకరుడి అభిప్రాయం. కానీ యువక పండితుడి సమాధానాన్ని కాదనటానికి లేదు. అందుచేత హరిశంకరుడు తన 2వ ప్రశ్న అడిగాడు. మనిషి గొప్పవాడు కావాలంటే ఏం చేయాలి? మనసులో అనుకుని మాటల ద్వారా అనాలి అని జవాబిచ్చాడు యువక పండితుడు. దీనిని కాదనలేక హరిశంకరుడు 3వ ప్రశ్న వేశాడు. అన్నిటినీ తెలుసుకోవాలంటే ఏం చెయ్యాలి? మన దృష్టి సూర్యప్రకాశము బాగా ఉంటే అన్నీ తెలుస్తాయి అన్నాడు యువక పండితుడు. హరిశంకరుడు ఈ సమాధానాన్ని కూడా కాదనలేక, నువ్వు చాలా తేలికైన సమాధానాలు చెప్పావు, వాటిలో పాండిత్య ప్రకర్ష ఏమీ లేదు అన్నాడు. అవును, నేను చిన్నవాణ్ణి, నా బుద్ధికి తోచిన సమాధానాలు చెప్పాను. అవి తప్పైతే ఖండించండి అన్నాడు యువక పండితుడు. సరే, మీ ప్రశ్నలు అడుగు అన్నాడు హరిశంకరుడు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని యువకుడు అడిగాడు. ఏం సమాధానం చెప్పాలో హరిశంకరుడికి తెలియలేదు. తాత్వికంగా ఆ ప్రశ్నకు తెలియదు అని సమాధానం చెప్పాలి. తాను ఏ ఊరు నుంచి వచ్చినది ఆ కుర్రవాడికి తెలుసు కనుక ఆ మాట చెప్పి లాభం లేదు. నువ్వే చెప్పు అన్నాడు హరిశంకరుడు. అందరూ ఈ లోకానికి ఎక్కడి నుంచి వస్తారో మీరు అక్కడి నుంచే వచ్చారు. మీరెక్కడికి పోతారు అన్నాడు యువకుడు. దానికి కూడా తాత్వికంగా తెలియదు అనే చెప్పాలి. నువ్వే చెప్పు అన్నాడు హరిశంకరుడు. మీరు దిగ్విజయం చేసే ఆలోచన మానుకుని మీ దేశానికే తిరిగిపోతారు. మీరు ఇక్కడికి ఏం తెచ్చారు? ఇక్కడి నుంచి ఏమి తీసుకుపోతారు అని యువకుడు 3వ ప్రశ్న వేశాడు. ఈ ప్రశ్నకు జవాబు చెప్పగలను. నేను ఇక్కడికి అహంకారం పట్టుకొచ్చాను. ఆ భారం ఇక్కడ వదిలి వివేకం తీసుకుపోతాను అంటూ హరిశంకరుడు యువక పండితుడిని కౌగిలించుకున్నాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.